సారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇక్కడ వెంకట యువత ఇట్లాంటి యువత ఎప్పుడు ఇంద్రమిల్ అది చెక్ పోసుకుంటే ఏం రావు. తుర్కాసి వాళ్ళది పనిముట్లేమన్నా వచ్చినాయి మన మండలి జైకాలకు వచ్చి మన వాళ్ళు చెప్పి బాగున్నా రమేష్ నావే మాకు కూడా పోతుంది అక్కడ బండ బిడ్డ అక్కడ పుష్పాయాశ్చ పుష్పే బృహత్పతి ప్రసూతాస్తాను మంచన్వం వసః యా పల్లి ధ్రువందైంద్రష్టార్నిష్టరాష్ట్రం ధారయతా సర్ ఒక్క నిమిషం ధ్రువంద్రువేణ విశామదస్మే దేవాది ధ్రువన్న అయం ముహూర్తస్సు ముహూర్తమస్తు ఓం ధ్రువందేరాజా హోమం అయిపోయిందా? అయింది సార్. హోమం వ్రతం అన్ని మబ్బులోనే. హోమం ఓం ధ్రువం తేజో బృహస్పతి ధ్రువం దైంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ విశాదయ ఇంకా మూడో దినం చేసేసి తొమ్మిది రోజులు చెప్తారా అంటే పోతామేనా అమ్మా దామా గౌతమి రైట్ సార్ ఒకసారి ఇక్కడ ఇక్కడ చూడండి మేడం మేడం ఇక్కడ చూడండి ఒక నిమిషం సార్ ఫోన్ హలో సాంగ్ పెట్టండి సారంగాపూర్ మండలంలో అటు పోచంపేట కావచ్చు, లచ్చాకపేట, వివిధ గ్రామాలలో రైకల్, బీపూర్ మండలంలోని మంగళ, రైకల్ గ్రామంలోని ఆలూరు గ్రామంలో ఇంద్రమహిళ గృహ ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా ఎంతో ప్రేమతోటి ఆప్యాయతతోటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన అందరు కుటుంబ సభ్యులకు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోటి కొత్త ఇళ్లలో వారి జీవితం కొనసాగాలని, అదేవిధంగా మా నాయకులు చాలామంది కూడా వెంటొచ్చారు. గ్రామ సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్లు వీరందరూ కూడా ఉండడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పూర్తి పారదర్శకంగా జరిగింది. ఎంత పారదర్శకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు. రాజకీయాలు కొంత మారినాయి. ఏ నియోజకవర్గంలో కూడా అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు. జగిత్యాల పట్టణంలో అత్యధికంగా కట్టడం వల్ల ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తే మన దగ్గర గ్రామాలలో చాలా ఎక్కువ ఇండ్లు ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే జగిత్యాల పట్టణం సగం ఉంటుంది, అక్కడికి చాలా తక్కువ అవసరం పడ్డాయి. అవి పంచినప్పుడు కూడా కావాలని కొంత 10% తప్ప 3,722 ఇళ్ళు బ్రహ్మాండంగా పారదర్శకంగా ఇచ్చాం. ఇంకొక 800 ఇల్లు ఉంటే రకరకాల రాజకీయాలు కానీ మీరు చూస్తున్నారు. ఆ ఇచ్చిన సందర్భంలో నిజంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ రెండవసారి నేను గెలిచి రావడానికి మన గ్రామాన అందరూ నాయకులు, కార్యకర్తలు, మిగతా లబ్ధిదారులు అప్పుడు ఎట్లయితే సాయం చేశారో జగిత్యాల పట్టణంలో కూడా అదే జరిగింది. అదే కానీ పారదర్శకంగా ఉండకపోతే 2009లో అప్పుడున్న ఇందిరమ్మ రాజ్యం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లనే జగిత్యాల 4,000 ఇల్లు ఇచ్చారు. అప్పుడున్న జరిగిన ఎలక్షన్లో అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క వార్డులో కూడా మేము ఆటరాలి జగిత్యాల. కారణం ఏంటంటే బంధుప్రీతి లేదా లబ్ధిదారులు అనర్హులకు ఇవ్వడం. ఈసారి పూర్తి పారదర్శకంగా ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకి లేదా కొంతమందికి ఇప్పుడు అవకాశం వచ్చింది. గతంలో ఇందిరమ్మ కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మొదలుపెట్టి ఇడిచిపెట్టి ఇల్లు అప్పుడు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకు కూడా 4 లక్షలు ఇస్తామంటాం, కొత్త వాటికేమో 5 లక్షలు. అప్పుడు మొదలుపెట్టిన వాళ్ళకు కూడా 4 లక్షలు, అసలే మొదలు పెట్టకపోతే కొత్తది ఇవ్వచ్చు. ఆ రకంగా పారదర్శకంగా ఇస్తున్నాం. గ్రామంలో పండగ వాతావరణం. తమ్ముడు రాయేష్ నేను వచ్చి తప్పక రావాలని వారి శ్రీమతి మానస గారు రాగానే ఈరోజు పూలబొక్కతోటి బొట్టు పెట్టి ఆహ్వానించింది. నిజంగా మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఆలూరు గ్రామం నుండి గౌతమి దీకొండ అనుకుంటే ఇంటి పేరు, 1కి 4 సార్లు ఫోన్ చేసింది. రేపు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం పోతుంది, మీరు తప్పక రావాలని ఫోన్ చేస్తాం. మీరు ఇక్కడ నుంచి అటే వెళ్తున్నా అంటే ఈ రకంగా ప్రజలు పనిచేసే వాళ్ళని ఆదరిస్తున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి వారు కూడా ప్రతిరోజు ఒక సన్నబియ్యం తింటారు. నిన్న ఒక మిత్రుడు వచ్చిండి నా దగ్గరికి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఇక నేను కొద్ది రాజకీయ సమీకరణలు మారినాయి. వచ్చినప్పుడు వచ్చి ఒకటే అన్నాడు, డాక్టర్ సాబ్ మేము ఎటు పోము. నిన్న మళ్ళీ మీటింగ్లో కూడా చెప్పాడు, మేము ఎటు పోము. మా ఇంట్లో ఉన్న సిలిండర్ ఎందుకంటే మీ తాత ఎంపీ ఉన్నప్పుడు అప్పుడు సిలిండర్ షార్టేజ్ ఉంటాడు, అప్పుడు కోపం ఇచ్చాడు. మీరు నా ఇంట్లో ఉన్న సిలిండర్ అదే, నీ గురించి అటు ఇటు మాట్లాడినా మా ఆవిడ ఇట్లనే ఒప్పుకోరు. అట్లా అనుబంధం ఉంది మీ మొదటి నుంచి మీ కుటుంబం నుంచి అన్నారు. ఇంతకుముందే నేను అక్కడ చెప్పేటి, అంతకుముందు ఇందిరమ్మ బతుకున్నప్పుడు నేను 62 ఏళ్ళు, 12 ఎట్లా మా ఊరు అంతర్గామంలో దాదాపు 100 ఇల్లు కట్టినాము. ఇప్పటికి నన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటాం మా అంతర్గామ గ్రామస్తులు. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరు ఉన్నోనికి ఎట్లా రావు కదా. ఈరోజు కూడా మా ఊరు పెద్ద ఊరు, ఈ ఊరు కంటే 4 గంటలు ఉంటారు. 3,000 ఊర్లు. మాజీ మంత్రులు ఉన్నారు, రాజశేఖర్ గారు అందరు సహకరిస్తారు, 90% ఓట్లేస్తారు. అంటే డాక్టర్గా కూడా చాలా చోట్ల చెప్తుంటారు, మా ఊరు మా సంజయ్ సార్. అంటే ఏ పని జరిగినా కానీ ప్రభుత్వం వస్తారు. అందుకే ఇందిరాగాంధీని ఇప్పటికి కూడా మర్చిపోతాను. నేను కూడా అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నా కానీ ఏనాడు కూడా నేను ఇందిరమ్మని కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిన వీడియో మీకు ఎక్కడ కనబడదు. మీరు జల్లబడి ఇప్పుడు కనబడుతున్నాయి కొందరు, పార్టీ మారాను అప్పుడు పొట్టు తిట్టినావు కేసీఆర్, ఇప్పుడు మళ్ళీ అంటున్నారు. కానీ ఆ అవకాశం రాదు. నేను రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో ఏనాడు విమర్శించలేదు. నేను అప్పుడు ప్రభుత్వం మంచి చేసిన పనులు ఇప్పుడు కూడా నేను పాత వాళ్ళని విమర్శిస్తలేదు, ఎందుకంటే అప్పుడు కూడా మంచి పనులు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇంకా కొంతమంది లబ్ధిదారులకు కావచ్చు, మిత్రులకు మనం సహాయం చేయొచ్చు అనే ఆలోచనతో ఇప్పుడున్న ప్రజాప్రతినిధులందరి పాత కొత్త కలుపుకొని పోవడం జరుగుతుంది. ఉన్నాయి ఎన్నో సమస్యలు. మా మిత్రుడు శంకర్ రెడ్డి ఉన్నాడు, రాజకీయంగా వారు వేరు నేను వేరు కావచ్చు, చిన్నప్పటికెళ్ళి మిత్రులు. ఇప్పటి కూడా ఎంతోమంది ఎన్నో సమస్యలు అంతకుముందు చేసిండు. అవన్నీ కూడా పరిష్కరించాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. కాబట్టి కలిసి పనిచేస్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నది. మీ అందరికీ మరొకసారి